నమస్కారం, టెక్ టాక్ కి స్వాగతం. ఈరోజు మనం బల్క్ పోస్టింగ్, హౌ టు సెండ్ ఎ మెసేజ్ టు వాట్సాప్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఇది ఎలా పాసిబుల్? బల్క్ పోస్టింగ్ అంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో ఉన్న డేటాని ఒక్కొక్క రో రీడ్ చేసుకుని వాట్సాప్కి డైరెక్ట్గా మనం మెసేజ్ సెండింగ్ చేసుకునే ప్రొవిజన్ మన దగ్గర ఉంటే ఎంత టైం సేవ్ అయ్యిద్దండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి టూల్స్, టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే మీ యొక్క ప్రొడక్టివిటీ అండ్ ఎన్రోల్మెంట్ మిమ్మల్ని హైర్ చేసుకునే టెక్నిక్స్ చాలా ఎనేబుల్ అవుతాయి. సో మీరు కూడా ఏ విధంగా ఒక వాట్సాప్ మెసేజ్ని క్విక్గా ఆటోమేషన్ టూల్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, పైథాన్లో బేసిక్స్ తెలిస్తే చాలు, కోడ్ రన్ చేయటం వస్తే చాలా సరిపోతుంది మీకు. అండ్ అదేవిధంగా ఎక్సెల్లో ఉన్న డేటాని ఏ విధంగా సెండ్ చేయొచ్చు అబ్సల్యూట్లీ ఫ్రీ. అయితే స్పామింగ్ కానీ ఆటోమేషన్ చేసేటప్పుడు వాట్సాప్ బ్లాక్ అవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఒక జాగ్రత్తగా మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ముందే లెట్స్ బిగిన్. వీడియోలో మనం వాట్సాప్కి బల్క్ మెసేజ్లు ఎలా పంపించాలి అంటే ఎక్సెల్ లాంటి స్ప్రెడ్షీట్లో ఒక బల్క్ డేటా మెసేజింగ్ సిస్టమ్ అవసరమైనప్పుడు మనం వాట్సాప్కి ఏ విధంగా షేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. అయితే దీనికోసం నేను ఏం చేశానంటే చూడండి, బల్క్ వాట్సాప్ మెసేజెస్ ఫ్రమ్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ అనమాట. అంటే పైథాన్ కోడ్ కూడా వాడతాం. ఆటోమేషన్ సిస్టమ్ లాగా 1 by 1 అదే మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అనేది క్విక్గా జరిగింది. అయితే ఏఐ టూల్స్ యూజ్ చేసి క్విక్గా చేయడం కోసం నేను ChatGPT లాంటి ఏఐ టూల్ యూజ్ చేసి ఈ యొక్క ప్రాంప్ట్ మెసేజ్ని టైప్ చేశానండి ఇక్కడ. అవును, చాలా సింపుల్గా మీ అందరికీ కూడా ఈజీగా అర్థమవుతూ మీరు కూడా ఓన్ ప్రాజెక్ట్స్ని క్విక్గా ఎలా చెయ్యాలి అనే ఐడియాని ఎనేబుల్ చేయడం కోసం నా ఈ ప్రయత్నం. అయితే ఇక్కడ ప్రిపేర్ ఎక్సెల్ షీట్ టు సెండ్ అండ్ వాట్సాప్ నా నెంబర్ ఇచ్చాను ఇక్కడ. మెసేజ్ టు అదర్ నెంబర్స్ ఇన్ బల్క్ సెలక్షన్. బల్క్ లేకపోతే సెలక్షన్ అన్నాను. సింపుల్ బేసిక్లో అసలు మెసేజ్ వెళ్తే సరిపోద్ది అన్న థాట్లో నేను ఈ ప్రాజెక్ట్ బీనెట్టాను. లెట్స్ చూద్దాం అసలు ఏం చెప్పింది అంటే, వాట్సాప్ మెసేజ్లు బల్క్లో కానీ సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ యూజింగ్ ఎక్సెల్ షీట్లో ఉన్నాయి. కానీ టిపికల్గా వాట్సాప్ వెబ్ అంటే మనం డెస్క్టాప్ల్లో మీరు చూసే ఉంటారు, కంప్యూటర్ సిస్టమ్స్లో బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మెసేజ్లు కూడా చాట్ చేయడం, పంపించడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి ఏపీఐని యూజ్ చేసుకుని మనకి మెసేజ్ పంపించడం జరిగిద్దండి. అయితే ఈ ఆటోమేషన్ టూల్ చేసుకోవడానికి అంటే కొన్ని కమర్షియల్గా లైసెన్స్డ్ వర్షన్స్ అంటే మనం పర్చేస్ చేసుకుని మెసేజ్లు బల్క్లో కానీ సింగిల్ మెసేజ్లు పంపాలనుకుంటే బిజినెస్ ఏపీఐస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ట్విలియో అని ఆర్ పైథాన్ విత్ సెలీనియమ్ పైవాట్ కిట్ అని. మనం వాడేది ఏంటంటే పైవాట్ కిట్ యూస్ చేస్తున్నాం పర్టికులర్గా. దీంట్లో అన్ని ఓపెన్ సోర్స్ టూల్సే, మీరు ఎక్కడ కూడా డబ్బులు పెట్టేది కొనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ మనం శాంపిల్ డేటాతో క్రియేట్ చేసుకోవడానికి చూడండి, ఎక్సెల్ షీట్ ఫార్మాట్ ఎట్లా ఉండాలనేది మనకి ఎక్సెల్ మన ChatGPT చెప్తుంది. ఈ ఫార్మాట్ని వాట్సాప్ బల్క్ మెసేజ్ .xlsx అని సేవ్ చేసుకోవాలండి. అయితే చూడండి, కాపీ ఈ ఎక్సెల్ ఫైల్ ఇదిగోండి ఇక్కడ డెస్క్టాప్ మీద కాపీ చేశాను నేను. వాట్సాప్ బల్క్ మెసేజ్ అని ఆ స్పెల్లింగ్ కానీ ఏం మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఫైల్ రీడ్ చేసేటప్పుడు మనం వాట్సాప్ బల్క్ మెసేజ్ అని మనం కరెక్ట్గా సేవ్ చేసుకోకపోతే కోడింగ్లో ఆ మెసేజ్ని ఆ యొక్క ఫైల్ నేమ్ని ఇస్తాం, స్పెసిఫై చేయడం జరిగింది. సో అందుకని దాంట్లో నేను శాంపిల్ డేటా, సీరియల్ నెంబర్, ఫోన్ నెంబర్, మెసేజ్, సెండ్ ఎస్ఆర్నో అని సమ్ డేటా. ఇక్కడ ఏంటంటే ఒక్క నెంబర్ అట్లీస్ట్ మీ నెంబర్ని ట్రై చేయండి. +91 అంటే ఇండియా కోడు అండ్ ఫాలోడ్ బై నెంబరు. అండ్ ఇండియా కోడ్ కంట్రీ కోడ్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి నెంబర్ని సేవ్ చేయండి స్ట్రాంగ్గా. నేను ఎక్సెల్ చూపిస్తా షీట్. అండ్ చూడండి, ఫోన్ నెంబర్ మస్ట్ ఇంక్లూడ్ ద కంట్రీ కోడ్ అని చెప్తున్నాడు చూడండి. +91 అంటే ఇండియా అయితే. అదర్ కంట్రీ అయితే మీరు ఏ కంట్రీకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఆ కంట్రీ యొక్క కోడ్ ప్లస్ అండ్ ఫాలోడ్ బై నెంబర్ పెట్టాలి. అండ్ మెసేజ్ కస్టమైజబుల్ మెసేజ్ అంటే ఆ మెసేజ్ మీరు అక్కడ టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ చూడండి, కస్టమైజ్ అంటే ఇక హలో దిస్ ఈస్ ద టెక్స్ట్ మెసేజ్, దేర్ ఈస్ అన్ అప్డేట్ ఫర్ యూ అండ్ రిమైండర్ మీటింగ్ at 5 PM టుడే. అంటే మీ యొక్క మెసేజ్ ఏది పాస్ చేయాలనుకుంటే ఆ మెసేజ్ మీరు దాంట్లో యాడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సెండ్ వైను అనే కాలం ఉంది కదా, ఇక్కడ 4th కాలం అవుతుంది. ఎందుకంటే ఇదిగో 1 2 3 4th కాలం అయింది. ఇది కాలం సీరియల్ నెంబర్ 1, ఫోన్ నెంబర్, మెసేజ్, సెండ్ ఎస్ఆర్నో. అయితే ఈ కాలంలో YRNలో Y మార్క్ ఉన్న కాంటాక్ట్స్కి షుడ్ రిసీవ్ మెసేజ్. అంటే Y కాంటాక్ట్ ఉన్న మెసేజ్లకి ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ మెసేజ్ సెండ్ చెయ్యమని, నో ఉంటే వద్దు అని. సో మీకు ఏ మెసేజ్లు వెళ్ళాలనుకుంటే దానికి Y అనే ఫ్లాగ్ పెట్టుకోవడం,
అండ్ వద్దనుకుంటే నో. అంటే కొన్నిటికేమో మనం పంపించాలి కాంటాక్ట్స్కి, కొన్నిటికి వద్దని మన రకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండి. మనం ఎక్సెల్లో అప్డేట్ చేసేసుకుని ఆ ఎక్సెల్ షీట్ రిఫరెన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ఎక్సెల్ షీట్ చూడండి, నేను లోకల్ డెస్క్టాప్లో మీ కంప్యూటర్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటే ఎక్సెల్ ఎస్ఎక్స్ కింద ఫైల్ని సేవ్ చేసుకుని చూడండి. శాంపిల్ డేటా ఈ నెంబర్ ఏదైతే ఉందో పైది నాదండి. సో ఇక్కడ +91 స్పేస్ నా నెంబర్ ఇచ్చేసాను. సేమ్ ఇక్కడ కూడా థర్డ్ రికార్డ్ కూడా నేను ఇచ్చాను, అంటే 2 రికార్డులు టెస్ట్ చేద్దామని. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ టెస్ట్ మెసేజ్ 1. 2 దేర్ ఈజ్ అన్ అప్డేట్ ఫర్ యూ, ఇది నో అంటే ఇది వెళ్ళొద్దు, నాకు అవసరం లేదు. రిమైండర్ మీటింగ్ at 5 PM అంటే ఫస్ట్ మెసేజ్ అండ్ ఈ 2 నో ఎస్లు ఉన్నాయి కదా, ఫస్ట్ అండ్ థర్డ్, ఆ 2 మెసేజ్లు వెళ్ళాలి అని చెప్తున్నాను. ఈ షీట్ నాది రెడీగా ఉంది. ఓకే, నౌ షీట్ రెడీ చేసుకున్న తర్వాత మనం మీ యొక్క కంప్యూటర్ సిస్టంలో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాలేషన్ అయ్యుండి పైచామ్ ఇన్స్టాలేషన్ అయ్యి ఉండాలండి కంప్లీట్. కానీ మీకు ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ పైచామ్ IDE ఇన్స్టాలేషన్ అని కొడితే మీకు సెర్చ్లో దొరికేస్తాయి 5minute02 హీరోలో. సో అదేవిధంగా ఇక్కడ మన పైథాన్ ఆటోమేషన్ టాస్క్కి కొత్త ప్రాజెక్ట్ ఎట్లా ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే సోర్స్ కోడ్ ఇచ్చేసింది కదా కంప్లీట్గా, ఈ సోర్స్ కోడ్ని ఇన్వోక్ చేసుకుని అంటే యాడ్ చేసుకుని దీన్ని రన్ చేస్తే మోస్ట్లీ మన టాస్క్ ఫినిష్ అయిపోతుంది. లెట్స్ బిగిన్ ఫస్ట్. అయితే స్టార్ట్ పైచాము, నా సిస్టంలో పైచామ్ ఉంది. మీరు పైచామ్ కాకుండా ఇంకొక ఐడిలో పైథాన్ కనుక మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే ఆ ఐడి అయినా సరే యూజ్ చేయొచ్చు అండి, వెరీ కంఫర్టబుల్గా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పైచామ్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఇది ఫ్రీ, నో మీరు డబ్బులు దీనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ. సో నౌ న్యూ ప్రాజెక్ట్. ఏమండి ప్రాజెక్ట్ టైటిల్ ఇక్కడ ఇవ్వాలి లొకేషన్ దగ్గర, ఎక్సెల్ వాట్సాప్ అన్న అంతే ప్రాజెక్ట్ పేరు. ఓకే, సో మెసేజ్ కానీ ఇది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. కస్టమ్ ఎన్విరాన్మెంట్లో జనరేట్ న్యూ అన్నాను, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమంటున్నాను, బేస్ ఇంటర్ప్రిటేటర్ ఇవన్నీ అంటే పైథాన్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే ఇవన్నీ మీకు అవగాహన ఉంటుంది. లేకపోతే ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఇలాగే ఉంచండి. దాన్ని క్రియేట్ అంటే మనకి పైచామ్లో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. యా, క్రియేట్ అయిన తర్వాత ఏమండి చూడండి ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ పైథాన్ ఫైల్ పేరు కూడా మీకు స్పష్టంగా చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, ద స్క్రిప్ట్ ఏదైతే రన్ చేస్తామో మనం వాట్సాప్ వెబ్ అనే బ్రౌజర్లో మనం ఆల్రెడీ లాగిన్ చేసి ఉంటే సరే, లేకపోతే లాగిన్ చేసి పెట్టుకోండి వాట్సాప్ వెబ్. అండ్ అదేవిధంగా చూడండి, స్పామ్ పర్పస్ కానీ ఆటోమేషన్ చేసి అన్వాంటెడ్ మెసేజ్లు అవి పంపించొద్దు, ఎందుకంటే వాట్సాప్ యొక్క యూసేజ్ పాలసీకి లోబడి మీరు ఈ టూల్ని యూజ్ చేసుకోవాలి, లేకపోతే వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫర్ బిజినెస్ యూజ్ ప్రాపర్ వేస్ ఏంటంటే కొన్ని లైసెన్స్లు APIలు కొనుక్కోవడం, సర్వీసులు కొనుక్కోవడం, ఫీలోలో కానీ 360 డైలాగ్లో కానీ మీరు కొనుక్కొని యూజ్ చేస్తే దట్ వుడ్ బి లైక్ గ్రేట్ ఎఫర్ట్ అనమాట. ఓకే, సో పైథాన్ స్క్రిప్ట్ ఈ ఫైల్ నేమ్ చెప్పే కదా, వాట్సాప్ బల్క్ సెండర్ అని కాపీ చేసుకుని ఫైల్ నేమ్ని కాపీ చేశాను. లైక్ పైచామ్ ప్రాజెక్ట్లో కొత్త ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ పైథాన్ ఫైల్ తీసుకుని నేమ్ ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుని టైప్ చేస్తే చేసేయండి, వెళ్ళండి కూడా స్పేస్లు ఉండకూడదు నేమ్లో. ఫైల్ నేము పైథాన్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ హిట్ చేయండి. ఫైల్ క్రియేట్ అయిందండి. సో ఫైల్ క్రియేట్ అయిన తర్వాత సోర్స్ కోడ్ ఉంది కదా మనకి. సో సింపుల్గా అంటే ఇదిగో పైవాట్ కిట్ ఒకటి, లైబ్రరీస్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఉంది, కాపీ చెప్తాను నేను. ఎస్, కాపీ చేసి పేస్ట్ చేశాను. సో పండాస్ ఒకటి, పైవాట్ కిట్ ఒకటి, లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఈ కోడ్ రాసిన కోడ్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలనేది లైబ్రరీస్ చూసుకుంటాయి. సో చూడండి, రీడ్ ఎక్సెల్ ఫైల్ వాట్సాప్ బల్క్ మెసేజ్.xl అని ఇక్కడ పాత్ ఇచ్చేసారు డైరెక్ట్. సో ఈ పాత్ ఈ ప్రాజెక్ట్లో ప్లేస్ చేయాలండి. మనం డెస్క్టాప్ మీద ఉంది కదా, నేను చూపించాను, దిస్ ఇస్ ద డెస్క్టాప్ ఐటమ్. ఆ ప్రాజెక్ట్లో మనం ప్లేస్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్ తీసుకుని ఇదిగో ఆ ప్రాజెక్ట్లోకి వచ్చాం. ఎక్సెల్ వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేసి లైక్ హియర్ టేక్ ఏ కాపీ అనమాట. ఈ ఎక్సెల్ ఫైల్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసింది. సో ప్రాజెక్ట్ లోపలికి వచ్చిన తర్వాత చూడాలనుకుంటే మనం ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది మీకు వాట్సాప్ బల్క్.py కింద వాట్సాప్ బల్క్ మెసేజ్.xlsx మనం కాపీ చేసిన ఫైల్. ఓకే, సో ప్రాజెక్ట్లోకి వచ్చేసింది కాబట్టి పాత్ ఇట్లా ఉంది. లేదు ప్రాజెక్ట్లో లేకపోతే డీలో కానీ ఈలో కానీ సమ్ అదర్ ప్లేస్లో మై డాక్యుమెంట్స్లో ఉంటే మీరు ఆ పాత్ని క్లారిటీగా ఇక్కడ స్పెసిఫై చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అనమాట. మీరు ఎక్స్పర్ట్ అయితే పైథాన్లో పాత్ సెట్ చేయడంలో ఎస్ యూ కెన్ డిఫైన్, అదర్వైజ్ యూ కెన్ యూజ్ ద సేమ్ ప్రాసెస్. అండ్ నౌ
ఈ లైబ్రరీ ఏదైతే ఉన్నాయో లైబ్రరీస్ చూడండి, ఈ నోట్స్ కూడా మీకోసం ప్రిపేర్ చేశాను నేను. ఎక్సెల్, పైథాన్, పండాస్, పైవాట్ కిట్, వాట్సాప్ మనం యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ని మనం ఆటోమేషన్ చేస్తాం జరిగింది, మెసేజింగ్ సిస్టమ్. సో అయితే ఈ ఫైల్ క్రియేట్ చేసాం అండ్ ఇక్కడ సోర్స్ కోడ్ని కూడా యాడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు రిక్వైర్డ్ లైబ్రరీస్ టు ఇన్స్టాల్ అంటున్నారు కదా, ఇవి ఎట్లా అంటే చూడండి, పిఐపి ఇన్స్టాల్ పైవాట్ కిట్, పిఐపి ఇన్స్టాల్ పండాసు, ఇక్కడ నుంచి హ్యాష్ ట్యాగ్ అంటే కమెంట్ లైన్, ఇది పిఐపి ఇన్స్టాల్ ఓపెన్ పివై ఎక్సెల్. ఈ 3 లైబ్రరీస్ మనం సిస్టంలో సక్సెస్ఫుల్గా మన ప్రాజెక్ట్లో యాడ్ చేయాలండి. సో ఫస్ట్ పైవాట్ కిట్ వేసేద్దాం. చూడండి ఇక్కడ కూడా మీకు లైబ్రరీస్ రెడ్ మార్క్ లో చూపిస్తున్నాయి, అంటే నో మాడ్యూల్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది ఇక్కడ. సో ఎలా ఇన్స్టాల్ చేసుకున్న ఎర్రర్స్ క్లియర్ చేసుకోవాలి? పైచామ్ ఐడిలో ఇక్కడ లెఫ్ట్ లో టెర్మినల్ మీద క్లిక్ చేయండి, ప్రాంప్ట్ వస్తుంది. కమాండ్ ప్రాంప్ట్ ఎట్లా మనకి మన లైక్ ఆపరేటింగ్ సిస్టంలో, అదే విధంగా ఈ టెర్మినల్ ప్రాంప్ట్ లో పిఐపి ఇన్స్టాల్ ఫస్ట్ ఏముంది, పండాస్ ఉంది, చేసేద్దాం. పండాస్ స్పెల్లింగ్లు కరెక్ట్గా కొట్టండి. సో పిఐపి ఇన్స్టాల్ PINDAS పైన ఉంది చూసారు కదా మాడ్యూల్, అది ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉంటే మన సిస్టము లైక్ ఇట్ విల్ కలెక్ట్ ప్యాకేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని, దాని యొక్క డిపెండెన్సీస్ అంటారు. అంటే ఆ పండాస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవడానికి కొన్ని డిపెండెన్సీస్ లైక్ ఎడిషనల్ సాఫ్ట్వేర్లు కూడా అవసరం అవుతాయి. అవి కూడా అన్ని కలెక్ట్ చేసుకుని ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాండి. ఇక్కడ ఏమవుతున్నాయి ప్యాకేజెస్, PYTZ, TZ డేటా 6, NumPy, Python_date2util అండ్ పండాస్. సో ఇవన్నీ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇది ఇన్స్టాల్ అవటం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ స్పెసిఫిక్గా సక్సెస్ఫుల్గా పండాస్ ఇన్స్టాలేషన్ అయింది. నెక్స్ట్ ప్యాకేజ్ ఏముంది, ఈ రెడ్ పోతుంది, నేను చూపిస్తాను, ఇండెక్సింగ్ జరుగుతుంది కదా కింద, ఇక్కడ పోతుంది. సో నౌ ఈ సెకండ్ ప్యాకేజ్ వాట్ కిట్ ఉంది కదా, సో ఏమని టైప్ చేయాలి ఇక్కడ, పిఐపి ఇన్స్టాల్. పిఐపి యూజ్ చేసుకునేది అంటే పిఐపి ఇస్ అ కమాండ్ టు ఇన్స్టాల్ సచ్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ పైథాన్ ప్రాజెక్ట్స్. అంతే. వాట్ ఈస్ పిఐపి అని ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు స్టడీ చేయండి. పిఐపి ఇన్స్టాల్ పై వాట్ కిట్, అంతేనండి. ఆ పైన ఉన్న మాడ్యూల్ పేరు ఇచ్చేసుకుంటే మీరు సరిపోద్ది, పిఐపి ఇన్స్టాల్ పై వాట్ కిట్. సింపుల్ ఇన్స్టాలేషన్స్. అంటే మన ప్రాజెక్ట్లోకి ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవడం పైథాన్లో ఇంత ఈజీ. చూడండి డిపెండెన్సీస్ అన్ని గెట్ చేసేస్తుంది. ఈ ఇన్స్టాలేషన్లో కూడా ఎట్లా అంటే మనకి మన సిస్టమ్ యొక్క స్పేసు, ఆ మెమరీ, ఇంటర్నెట్ స్పీడ్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టాలేషన్ ఇస్ సక్సెస్ఫుల్లీ పైవాట్ కిట్ అండ్ దాంతోపాటు కావాల్సిన డిపెండెన్సీస్ ఎన్ని ప్యాకేజీలు ఇన్స్టాల్ అయినాయి చూడండి. 4 లైక్ ఫర్దర్ మోర్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ వాట్ ఈస్ వాట్ ప్యాకేజెస్ ఎందుకైనా ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయండి. దట్ వుడ్ బి గ్రేట్ ఫర్ యూ. అండ్ నౌ ఇంకొక ప్యాకేజ్ మనకి లిస్ట్ అవుట్ చేసాము, అదేంటంటే చూడండి ఇక్కడ ఓపెన్ పివై ఎక్సెల్. ఎందుకంటే ఎక్సెల్కి సంబంధించిన ఫైల్స్లో పైథాన్లో రీడ్ చేయటం, అప్డేట్ చేయటం లాంటి టాస్క్ని ఈ మాడ్యూల్ యూజ్ చేసి చేసుకుంటే ఈజీ. ఓపెన్ సోర్స్ అండి అన్నీ కూడా. పిఐపి ఇన్స్టాల్ పై ఓపెన్ పివై ఎక్సెల్, ఓపెన్ పివై ఎక్సెల్, హిట్ ఎంటర్. సో ఈ నేమ్స్ రాసుకోండి, క్లియర్గా రాసి పెట్టుకోండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఓపెన్ పివై ఎక్సెల్, పండాసు, పైవాట్ కిట్. సో ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ దిస్ ఆల్సో. సాఫ్ట్వేర్లో అయితే ఇన్స్టాలేషన్ మాడ్యూల్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి. సో నవ్ ఇప్పుడు మనం డేటాని తీసుకొచ్చి మన ఎక్సెల్ ఫైల్లో వేసేసాము. 3 రికార్డులు ఉన్నాయి, అంటే 2 ఏమో ఎస్లు పెట్టాము, ఒకటేమో నో, అంటే ఆ రికార్డ్ వెళ్దో 2 ఎగ్జిక్యూట్ అయ్యి వాట్సాప్లో వెళ్తాయి. అండ్ ఇప్పుడు మన వాట్సాప్ ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు మన బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ లాంచ్ అయ్యి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మనకి మెసేజ్లు 1 by 1 పాస్ అవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. సో వాట్సాప్ బల్క్ సెంటర్ మన పేజ్ ఉంది కదా ఇక్కడ, పైథాన్ ఫైల్, రైట్ క్లిక్ కొట్టేసి రన్ బల్క్ వాట్సాప్ సెండర్, ఈ ఫైల్ నేమ్. సో ఇక్కడ చూడండి ఇనిషియేట్ అయింది. ఇన్ 71 సెకండ్స్లో వాట్సాప్ విల్ ఓపెన్ అండ్ ఆఫ్టర్ 10 seconds మెసేజ్ విల్ బి డెలివర్డ్ అని మనకి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంకా రన్లోనే ఉంది, ఎందుకంటే ఇక్కడ చూడండి టాప్లో స్టాప్, అంటే స్టాప్ బటన్ ఇక్కడ కనపడుతుంది, అంటే ప్రాజెక్ట్ ఇనిషియేట్ అయ్యి రన్నింగ్లో ఉంటేనే మనకు ఆ స్టాప్ అనేది ఎనేబుల్ అయింది. ఓకేనా అండి? నౌ లెట్స్ సీ. చాలా ఈజీ. అయితే స్పామ్కి సంబంధించి బల్క్ మెసేజ్లు ఎవరికో వెళ్తుందో అనుకోవద్దు, మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచే వెళ్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో మిస్యూజ్ చేయకుండా ఆటోమేషన్లో మెసేజింగ్ సిస్టమ్ని మీరు బిల్డ్ చేసుకోండి. ఆటోమేట్ చేయడానికి మీకు ఎప్పుడైనా కుదరకపోయినా, టైం లేకపోయినా,
ఈవెన్ హాలిడేస్ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో 71 seconds వెయిట్ చేయాలి మనం. ఆ టైమర్స్ కూడా మీరు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైవాట్ కిట్కి సంబంధించిన లైబ్రరీ మాడ్యూల్ని చదవండి. టైం అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, కోడింగ్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ని ఏ విధంగా రాస్తారో కోడింగ్ ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో నేను ఏం టచ్ చేయను ఇంకా. సో 71 seconds ఇనిషియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది కదా, ఆ బ్రౌజర్ ఇనిషియేట్ అవుతుంది నా కంప్యూటర్ సిస్టంలో. మీది కూడా డిఫాల్ట్ బ్రౌజర్ అయితే ఉంటే అది ఇనిషియేట్ అయ్యింది. వావ్, ఇట్ ఈస్ ఇనిషియేటెడ్. చెక్ చూడండి స్క్రీన్. వాట్సాప్ వెబ్ లాగిన్ అయింది. లాగిన్కి నెక్స్ట్ స్క్రీన్. ఎస్, లాగిన్ అయిపోయింది. అదిగో హలో దిస్ ఈజ్ అ మెసేజ్ ఈజ్ సెండింగ్ అని వెళ్ళిపోయిందండి. వాట్సాప్ మెసేజ్ ఈజ్ సెంట్ షెడ్యూల్ అని వెళ్ళిపోయింది. వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ నా మొబైల్లో కూడా చెక్ చేశాను. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక మెసేజ్, అంటే 2 మెసేజ్లు పెట్టాం మనం. అవుట్ ఆఫ్ 3లో 2 వైల్ పెట్టాం. అంటే రెండో మెసేజ్ కూడా 101 secondsలో అది మనకి డెలివరీకి సిద్ధంగా ఉంది. సో అయితే ఈ టైం ఇంటర్వెల్స్ని ఎలా మార్చుకోవాలి, ఇవి ఎలా కంట్రోల్ చేయాలని మీరు చదవండి. అండ్ వెరీ లెస్ టైంలో మీరు బల్క్ మెసేజ్లు కొట్టేస్తే మళ్ళీ మరి వాట్సాప్ పాలసీస్ యాక్సెప్ట్ చేస్తాయా లేదని కూడా మీరు స్టడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే దిస్ ఇస్ ద పాసిబుల్ వే టు సెండ్ అ మెసేజ్ టు అ పర్టిక్యులర్ వాట్సాప్. అంటే మన ఎక్సెల్లో ఉన్న డేటాను రీడ్ చేసుకుని వాట్సాప్కి సెండ్ చేయడానికి ఒక మార్గం అయితే హ్యాపీగా ఆటోమేషన్ చేసుకోవడానికి ఉంది అని ఈ వీడియో మీ ముందుకి తీసుకురావడం జరిగింది. లెర్నర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా వర్క్ సేవ్ చేసుకోవడానికి సిస్టంలో ఇలాంటి సిస్టమ్ ఎనేబుల్ చేసి పెట్టేస్తే ఎక్సెల్ షీట్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తూ ఉంటే మెసేజ్లు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉందనుకోండి వెళ్తానే ఉంటాయి మెసేజ్లు. సో దట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. సో 101 seconds వీఆర్ వెయిటింగ్. అంటే నెక్స్ట్ మెసేజ్ కూడా చూద్దాము. ఒక్కసారి చూసేద్దాం. ప్రయత్నించండి. కోడ్ రాయటం అనేది పైథాన్ కానీ ఏదైనా సరే కోడ్ లేదంటే ఏదైనా టూల్ నేర్చుకునేటప్పుడు చాలా చక్కగా మీ యొక్క ఫోకస్ దాని మీద పెట్టండి. చాట్ జీపీటీ కానీ మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టమైన ఇంట్రెస్ట్గా ఉన్న ఏఐ టూల్ని యూజ్ చేసి తక్కువ టైంలో సొల్యూషన్స్ని గెయిన్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయండి. హ్యాపీగా కెరీర్లో ముందుకి సాగుతూ ఉండండి. బిజినెస్ మార్కెట్ అయినా జాబ్ మార్కెట్ అయినా మీ యొక్క టూల్ చూడండి. సెకండ్ టైం వాట్సాప్ వెబ్ ఓపెన్ అయింది. నౌ మెసేజ్ టు బి ఇనిషియేట్. సేమ్ నా నెంబరే పెట్టుకున్నానండి. సో నౌ లెట్స్ సీ. రిమైండ్ మీ అట్ 5 PM అనే టైం పడింది కదా అక్కడ. సో ఇట్ విల్ బి సెంట్. ఎస్, డన్. మెసేజ్ షెడ్యూల్డ్. మెసేజ్ షెడ్యూల్ అవుతుంది. 10 secondsలో డెలివరీ అంటుంది కదా, డన్. వెళ్ళిపోయింది మెసేజ్. కాబట్టి ప్రాసెస్ ఫినిష్డ్, ఎగ్జిట్ కోడ్ 0. అంటే ప్రాసెస్ ఎప్పుడైతే ఎగ్జిట్ కోడ్ 0 వచ్చిందంటే ఒక పర్టికులర్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అర్థము. ఏమండి, ఆ విధంగా వాట్సాప్లో మీరు చూడండి. ఇక్కడ వాట్సాప్ కనుక మీరు లైక్ వెబ్ బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి యా, సో ఇక్కడ లోడ్లో కనుక కొడితే ఇదిగోండి, దిస్ మెసేజెస్ ఈజ్ రైట్ నౌ. ఎప్పుడైతే మనం వీడియో ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు మెసేజ్ ఇది. సో ఆ విధంగా మనం 1 by 1 మెసేజెస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి టూల్ని, ఇంకా మరింతగా ఎక్స్ప్లోర్ చేసి లర్న్ దిస్ టూల్ని సక్సెస్ఫుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.